అనే చిన్న చూపుతో ముద్దుల మూటగట్టే కవల పిల్లల్ని కన్న తండ్రి అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. ఆధునిక సమాజంలో కూడా ఆడబిడ్డల్ని ఒక భారంలా చూస్తున్న వైనం ఆందోళన రేపుతుంది. అయితే డెహ్రాడూన్లోని ఒక కుటుంబం తమ ఇంట ఆడబిడ్డ పుట్టిన క్షణాలను ఆనందంగా జరుపుకున్నారు. తద్వారా ఆడబిడ్డలు భారం కాదు, బలం, ఆనందం, సంతోషం అనే శక్తివంతమైన సందేశాన్ని అందించారు. కుటుంబంలోని ఒక బిడ్డ రావడం సంతోషాన్నిచ్చే వార్తే. జెండర్‌తో సంబంధం లేకుండా కుటుంబం అంతా ఆనందపడాల్సిన క్షణాలు. డెహ్రాడూన్‌లోని కుటుంబం అదే చేసింది. కాదు. మరింత ప్రత్యేకంగా తమ ఇంటి మహాలక్ష్మికి స్వాగతం పలికింది. బంధువులకు, స్నేహితులకు మామూలుగా ప్రకటించడం కాకుండా అందరూ గుర్తుంచుకునే విధంగా పండగలాగా వేడుక చేశారు. ఆనందంతో కుమార్తెకు స్వాగతం పలకడమే కాదు, యావత్ దేశం చూడగలిగే ఒక సందేశాన్ని ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ట్రాఫిక్ ను నిలిపివేసి మరి వేడుకను ఆ కుటుంబం 2 కార్లలో ఊరేగింపుగా ఇంటికి తీసుకొచ్చారు. గులాబీ రంగు బెలూన్లతో అందంగా అలంకరించిన దానిపై బేటీ హుయి హై, ఆడబిడ్డ పుట్టింది అని రాసి ఉన్న ఒక ప్లాకార్డ్ ను కూడా ఉంచారు. ఆ కార్లను నగర వీధుల్లో ఊరేగించారు. ఇది అందరినీ విపరీతంగా ఆకర్షించింది. ఎంతలా అంటే ట్రాఫిక్ ను నిలిపివేసి మరి ఆ కుటుంబం సంతోషంను పాలు పంచుకున్నారు. వాహనదారులు తమ వాహనాలను ఆపివేసి మరి ఈ వేడుకను తిలకరించారు. ఈ వీడియోను నీరజ్ పాశ్వన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది.